నమస్తే అన్న. మరి ప్రస్తుతం రాష్ట్రంలో చూస్తున్నాము ఉమ్మడి కూటమి అంటూ కూడా ఈరోజు ఏదైతే బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు కలవడంతో ఈరోజు ఏదైతే బీజేపీని నమ్ముకుని టీడీపీకి ఓటేస్తే మీ రిజర్వేషన్లన్నీ కూడా కోల్పోతారని చెప్పేసి ఇలాంటి ప్రచారం అయితే చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఈరోజు అంబటి రాంబాబు గారు కూడా ఈరోజు ముస్లిం సోదరులు ఆలోచించాలి, మీ రిజర్వేషన్లన్నీ కోల్పోతున్నారు టీడీపీకి ఓటేస్తే అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కదా, ఏం సమాజం? అసలు ముందు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిని రాష్ట్ర ప్రజల నుంచి వేరు చేయడానికి, ఈ కూటమిని దెబ్బతీయడానికి మొత్తం శత్రువులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండే బయలుదేరారండి. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు చాలా నిరాధారమైనవి. ఎక్కడా కూడా వీటిని ప్రూవ్ చేయలేరు. ప్రూవ్ చేయలేనటువంటి ఆధారాలను పెట్టుకొని బీజేపీ కమ్యూనిటీకి రిజర్వేషన్ ఎత్తేస్తాం, అలాగే వీళ్ళు రేపు ముస్లిమ్స్ని ఏడిపించేస్తారు, లేకపోతే ఈ తెలుగుదేశం పార్టీ బీజేపీ చెప్పినట్టే ఉంటుంది, జనసేన పార్టీ బీజేపీ చెప్పినట్టే ఉంటుంది, వాళ్ళదే అధికారం అన్నట్టుగా వీళ్ళు చేసే పిచ్చి పిచ్చి ప్రాలాపనలన్నీ కూడా రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులు చేసేటట్టుగా ఉన్నాయండి. ఈరోజు మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి చాలా బలంగా వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నటువంటి అభ్యర్థులందరూ కూడా మంచి క్వాలిఫైడ్ అభ్యర్థులండి. అందరూ ఎడ్యుకేటెడ్, తర్వాత సమాజంలో చాలా గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న అభ్యర్థులని తీసుకొని వాళ్ళు అభ్యర్థులుగా పెడతాం జరిగిందండి. అలాగే ముస్లిం రిజర్వేషన్ 4% కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ, అలాగే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, అలాగే పురంధరేశ్వరి గారు బీజేపీ పార్టీ సంసిద్ధంగానే ఉన్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఆరోపణలు చేయడానికి ముందు మీ దగ్గర జరిగిన అక్రమాల గురించి మాట్లాడండి. అక్రమాల గురించి మనం డిబేట్ పెట్టుకుందాం. ఎవరెవరు ఏం అక్రమాలు చేశారో వాటిని మేము ప్రూవ్ చేయగలమా, మీరు ప్రూవ్ చేయగలమా మనం చూద్దాం. మరి నిన్నగాక మనం చూసుకుంటే ఏపీపీఎస్సీలో ఎంత అక్రమాలు జరిగినాయండి. 167 పోస్టులకి ఒక్కొక్క పోస్టుని 50 కోట్లకు అమ్ముకొని 835 కోట్ల స్కామ్ను చేసి ఈ రోజున మీరు అడ్డంగా దొరికిపోయారు ఈ రాష్ట్రానికి. ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అందరినీ చూస్తూనే ఉన్నారు కదా. మరి హైకోర్టు దీన్ని డిక్లేర్ చేసింది. హైకోర్టులో ఏపీపీఎస్సీలో అక్రమం జరిగింది, ఏపీపీఎస్సీ కమిటీ ఏదైతే ఉందో వారందరినీ కూడా మేము ఈ కమిటీని పూర్తిగా రద్దుపరచమని ఆర్డర్స్ ఇస్తున్నాం అని చెప్పి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్డర్ ఇచ్చారు. మరి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ కూడా ఇవన్నీ కూడా కల్పితాలా? రాష్ట్ర ప్రజలు గమనించడం లేదా? అంటే నిరుద్యోగులకి గ్రూప్ 1 క్యాడర్లో ఉండేటువంటి ఏపీపీఎస్సీలోనే మీరు ఇన్ని అక్రమాలు చేస్తే ఇక దిగువ స్థాయి ఉద్యోగాల్లో మీరు ఎన్ని అక్రమాలు చేశారు? మీరు ఎంతసేపటికి కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి యొక్క రేపు గెలుపుని అడ్డుకోవడానికి మీరు చేసే కుతంత్రాలన్నీ ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇప్పటికే సామాజిక న్యాయం అంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని వర్గాలకి మేము న్యాయం చేస్తూ సీట్లు పంపిణీ చేస్తాం అంటున్నారు, ఏం చెప్తారు? అసలు సరైన పాయింట్ అడిగారండి. సామాజిక న్యాయం రాయలసీమలో 52 కీలకమైనటువంటి ఎమ్మెల్యే స్థానాల్లో 32 పైబడి మీరు రెడ్లకే కేటాయించారుగా. మరి అక్కడ కాపులు లేరా, బీసీలు లేరా, ఎస్సీలు లేరా, ఎస్టీలు లేరా, మైనార్టీలు లేరా, ఇతరత్ర కులాలు లేరా? అంటే మీరు రెడ్లకు కేటాయించుకొని మీరు పూర్తిగా వాటన్నిటిని కూడా డిసైడ్ చేసేసుకొని మళ్ళీ ఆ లిస్టుని కూడా ఒక బీసీ సోదరుడైనటువంటి ధర్మాన ప్రసాదరావు గారితో చదివించారండి. అలాగే ఎంపీ సీట్లనేమో ఎస్సీ ఇదైనటువంటి మన నందిగం సురేష్ గారితో చదివించారండి. అంటే మీరు డిసైడ్ చేసేసుకున్నటువంటి అగ్రకుల స్థానాలన్నింటినీ కూడా సాధారణమైన కులాల వాళ్ళ నోటితోనే చదివించి మాకు సామాజిక న్యాయం చేశారని చెప్తున్నారండి. ఇవన్నీ అబద్ధాలా? మరి ఇవన్నీ కూడా మీరు చెప్పినాయే కదా. మీరు చేసేదేమో సంసారం, ఇతర పార్టీలు చేస్తే వ్యభిచారం. మీ దృష్టిలో మీరు ఏం చేసినా కూడా అది కరెక్టు, ఇతర పార్టీలు ఏం చేసినా అది తప్పు. కేవలం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి యొక్క గెలుపుని ఎన్ని రకాలుగా అడ్డుకోవాలో మీరు అడ్డుకుంటా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు మీరు మోసం చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని మభ్యపెట్టినా, ఎన్ని కుతంత్రాలు చేసినా రేపు 2 నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి గెలవడం ఖాయం, ప్రజా సంక్షేమం జరగడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే ఇప్పటికే నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మహిళల చేతిలో ఓడిపోబోతున్నారని చెప్పేసి ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. ఆడవాళ్ళ చేతిలో ఘోరంగా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కదా, ఏం సమాధానం? ఏమండి, మేము ఒక మాట క్లియర్గా చెప్పదలుచుకున్నాం. మంగళగిరిలో ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆర్కే రామకృష్ణారెడ్డి గారిని ఎందుకు తీసేశారండి? ఆయన ప్లేస్లో గంజి చిరంజీవి గారిని ఎందుకు పెట్టారండి? ఈ రోజున గంజి చిరంజీవి గారిని కూడా తీసేసి మురుగుడు లావణ్య గారిని దేనికి పెట్టారండి? మీరు అభ్యర్థులు మార్చుకుంది మీరు. అక్కడ ఓడిపోయినా మళ్ళీ జనాభిమానంతో గెలవడానికి సిద్ధంగా ఉన్న నాయకుడు నారా లోకేష్ గారు. మరి నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీని మారలేదే. మరి ఆయన ఓడిపోయాడు కదా, ఇంకో అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ పెట్టలేదే. అలాగే హిందూపూర్లో బాలకృష్ణ గారి మీద ఒక మహిళా అభ్యర్థిని, అలాగే ఇంకో చోట ఇంకోళ్ళని
ఇలా అభ్యర్థుల్ని ఓడిపోతున్నారని తెలిసి కూడా మీరు కేవలం ఒక సాధారణమైన మహిళల అభ్యర్థులుగా పెట్టుకొని మేము ఈ ఆడపిల్లల చేతిలో మేము ఓడిస్తామని చెప్పి మీరు పిచ్చి ప్రలాపాలు చేస్తుంది మీరు. రేపు అక్కడ గెలుస్తున్న అభ్యర్థులంతా కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే. ఎక్కడైనా గెలిచే పూర్తి స్థాయిలో అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు. మీరు రెగ్యులర్గా ఉన్న వాళ్ళని తీసేసి మహిళా అభ్యర్థులు మీరు పెట్టుకొని మేము ఓడిస్తున్నాం మేము చేస్తున్నాం అని చెప్పి ఈ పిచ్చి పిచ్చి మాటలు దేనికండి? అంటే ఈరోజు మేమంతా సిద్ధంగా ఉన్నాం వచ్చే ఎన్నికల్లో గెలవడానికి 175 మాకే వస్తాయని చెప్పేసి చాలా మాట్లాడుతూ సవాల్ చేస్తున్నారు. ఈరోజు సిద్ధం సభలు కాకుండా మరొక ఫ్లెక్సింగ్ తీసుకొచ్చారు. ఈరోజు నాకు కళ ఉంది, పేదరికం నుంచి బయటకు తీసుకురావాలి ప్రజలందరూ అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కదా, ఏం చెప్తారు? నీకు కళ ఉందా? పేదరికం నుంచి బయటకు తీసుకొస్తావా? మరి 5 ఏళ్ళు రాష్ట్ర యువతకి వాళ్ళని అభివృద్ధి పరచుకోవడానికి వాళ్ళని బాగా చదువుకొని బాగా బయటకు వస్తే వాళ్ళకి ఏం ఉద్యోగాలు తీసుకొచ్చావు జగన్మోహన్ రెడ్డి? ఏ కంపెనీలు తీసుకొచ్చావు? ఏ ఇండస్ట్రీలు తీసుకొచ్చావు? ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చావు? ఈ రోజున ఒరిస్సా వలస కార్మికుల్లాగా ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి యువతంతా కూడా హైదరాబాద్, నాగపూర్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఇతరత్ర రాష్ట్రాలకు వెళ్ళి ఐటీ ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. మరి మన రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలు వేయి. మన ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డిని మాట్లాడితే కోడి గుడ్డి ఇప్పుడే పెట్టింది, అది పొదగాలి, రాష్ట్రం అలాగే మేము డెవలప్ అవ్వాలని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడతాడో తప్పించి దావోసులు వీళ్ళు చేసింది ఏంటండి? మీరేమో అభివృద్ధి చేయరు, మీరేమో కళ్ళ గంట ఉంటారు. కళ్ళు ఎప్పుడు కంటారండి? పడుకున్నప్పుడు కంటారు. ఈయన ఎంతసేపు తాడేపల్లి ప్యాలెస్లో పడుకుంటాడే తప్పించి ఈయన ఏ రోజున మేల్కొని ప్రజల్లో మధ్యలో తిరిగి ప్రజలకు ఏం కావాలో ఏ రోజు ఈయన చూసుకున్నాడు? ఏ ఎమ్మెల్యేలకు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చి ఈ రోజున ప్రజల యొక్క సమస్యలు తెలుసుకున్నాడు? ఆయన నిద్రలో ఆయన 100 రకాల కళ్ళు వస్తాయండి. ఈ 2 నెలలు కూడా ఆయన కళ్ళ కనమనండి, వాళ్ళ కళ్ళను నిజం చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు తీసుకుంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈరోజు ప్రజాగలం సభ అనేది అట్టర్ ఫ్లాప్ అయింది, జనం ఎవరు రాలేదు, ప్రధానమంత్రి విషయంలో కూడా సరిగా చర్యలు చేపట్టలేకపోయింది ప్రతిపక్ష పార్టీలు అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఏం సమాధానం? మొన్న జరిగినటువంటి చిలకలూరుపేట బొప్పూడి గ్రామంలో జరిగినటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి యొక్క ప్రజాగళం సభ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ యొక్క ప్రజల్ని ఇంకా అక్కడ పెరిగిపోతే ఇంకా ఈ సభ యొక్క విజయాన్ని మరింతగా ఎక్కువగా నేషనల్ మీడియా అంతా చూపిస్తుందనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ పోలీసులు స్వచ్ఛందంగా సహాయ నిరాకరణ చేసి మరి ఈ సభని ఫెయిల్యూర్ చేసే ప్రయత్నాలు జరిగినాయండి. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఒక ప్రైమ్ మినిస్టర్ సభని వాళ్ళు నిర్వర్తించాల్సిన బాధ్యత పూర్తి స్థాయిలో నిర్వర్తించకుండా ఎక్కడికక్కడ వదిలేసి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టకుండా ఉంటే 10 కిలోమీటర్ల పైబడి తెలుగుదేశం కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ కాలినడకలు నడుచుకుంటూ సభా ప్రాంగణాన్ని చేరుకున్నారండి. అలాగే అక్కడ జరగాల్సినటువంటి ఏర్పాట్లు, వీఐపీ భద్రతలు ఇవన్నీ కూడా గాలికి వదిలేసినటువంటి పల్నాడు ఎస్పీ ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు బిహేవ్ చేశాడే తప్ప ఆయన ఒక పోలీసులు అయితే ఖచ్చితంగా బిహేవ్ చేయలేదు. ఈ విషయం గురించి ఆల్రెడీ సెంట్రల్ హోమ్ దీని గురించి చర్యలు తీసుకోవడానికి అన్ని రకాలుగా యంత్రాంగం సిద్ధమైంది. కాబట్టి రాబోయే 2-3 రోజుల్లో ఖచ్చితంగా దీని మీద అయితే మాత్రం ప్రజలకి తెలుస్తుందండి, వాళ్ళు ఎంత తప్పు చేశారో ఏంటనేది వాళ్ళు నిరూపిస్తారు.